అనేకసార్లు ఒక సేవకుడు తప్పు చేయుట జరుగును, మరియు అతడు సత్యమైనది చేయుటకు ప్రయత్నించుచు ప్రజలను సరిగ్గా నడిపించాలనుకునే ఆ ప్రశస్త సహోదరుడు పొరుగువారి యొద్దకు వచ్చిన ఎడల ఆ మనుష్యుని దూషణలు చేయుటకు ఆ ప్రాంతములోనున్న అవిశ్వాసికి లేదా నామకార్థ క్రైస్తవుడికి వేలెత్తి చూపుటకు అపవాది ప్రతీది చేయును. వాడు దానిని చేయును. ఒక సహోదరుని తప్పుళ్ళు దాచగలిగినంత దాచడమే నిజమైన క్రైస్తవ విధానమని మీకు తెలియును. అతని చెడు కార్యములను చెప్పకుడి, కేవలం అతని మంచి కార్యములను చెప్పుడి. కేవలం అతని గూర్చి మీకు తెలిసిన మంచినే చెప్పండి. ఏదైనా చెడు ఉన్న ఎడల దానిని విడిచిపెట్టండి. ఎలాగూ ఆ దీనుడికి సరిపడా వ్యతిరేకత ఉండియున్నది గదా. ఒక దుమ్మెను తీసుకుని మరియు ఆ వ్యక్తిని ఇంకా గుంటలోనికి బలవంతంగా త్రోయుటకు ప్రయత్నించకండి. క్రైస్తవ విధానమేదనగా అతడిని పట్టుకొని మరియు ఆ గుంటలో నుండి అతడిని బయటకు తీయుటయ్యున్నది. చూసారా, అతడిని ఎన్నడూ బలవంతంగా క్రింద పడవేయుటకు ప్రయత్నించకండి. అతడు ఇదివరకే క్రింద పడియున్నాడు. అతడిని పైకి లేపుటకు సహాయపడండి. మరి అయితే ఈనాడు మనలో అనేకులు, ఈనాడు చాలామంది ప్రజలు వారు చెప్పుటకు ఇంకేదైనా దొరుకునని ప్రయత్నించెదరని నేను చెప్పగలను. అది చాలా బాధాకరమయ్యున్నది. సహోదరులమయ్యున్నామని జ్ఞాపకముంచుకుందాము. మనము సహోదరులమయ్యున్నాము. మరియు మనకు ఏదైనా పోట్లాట ఉండిన ఎడల మనము ఒకరితో ఒకరము పోట్లాడుకున్నా దానిని మన సహోదరుల ఎదుటకు తీసుకువచ్చి మరియు పరిష్కరించండి. ఇప్పుడు బ్రెన్హామ్ కుటుంబములో ఒక వాడుక ఉండియుండేది. చిన్నవారిలో ఒకరు ఏదైనా తప్పు చేసిన ఎడల వారు దానిని గూర్చి బిల్లీకి చెప్పేవారు. ఎందుకనగా నేను పెద్దవాడనయ్యున్నాను మరియు నేను అక్కడ నిలబడి మరియు ఎవరిది ఒప్పు ఎవరిది తప్పు అని చూడవలసి ఉన్నది. సరి, ఎవరు ఒప్పు ఎవరు తప్పు అని నేను నిర్ణయించవలసి ఉన్నది. వారింకనూ దానిని నమ్మని ఎడల అప్పుడు వారు నా వెనుకకు వెళ్లి దానిని గూర్చి పోట్లాడుకునేవారు. అయినను వారు సహోదరులయ్యున్నారు. మీరు చూడండి, వారు వెనుక పెరటిలో ఒకరితో ఒకరు పోట్లాడుకునేవారు మరియు ఇంటిముందు వాకిట్లో ఒకరికొరకు ఒకరు పోట్లాడేవారు. కావున అది ఆ రీతిగా ఉండియున్నది. చూడండి, మరి ఇంకనూ సహోదరులుగానే ఉండియున్నారు. ఎవలసియున్నది. చూశారా, ఎవరైనా మీ సహోదరునికి వ్యతిరేకముగా మరేదైనా కనుగొన్న ఎడల దానిని గూర్చి వేరెవ్వరికో చెప్పకండి. అది తప్పైన ఎడల అతని యొద్దకు వెళ్లి మరియు అతనితోనే చెప్పండి. మరియు పిదప అతడు మీతో వాదించగోరిన ఎడల అప్పుడు మీతో పాటు ఇంకెవరినైనా తీసుకుని వెళ్ళుడి. పిదప పరిశుద్ధ గ్రంథము చెప్పినట్లు దానిని చెయ్యండి. నలోపమును కనుగొనుటకు ప్రయత్నించిరి, మరియు అపవాది కోరుకునేది అదే అయ్యున్నది. వారు ప్రజల ఎదుట మీకున్న పలుకుబడిని దెబ్బతీయగోరుదురు. ఆ విధానం అదే అయ్యున్నది. మీరు ఏమి చేయుదురో దానిని మీరు జాగ్రత్తగా గమనించవలెను. నిజమైన దైవజనుల వలె నడుచుకొనుడి, దైవజనుల వలె మాటలాడుడి. చూశారా, దైవజనుల వలె ప్రవర్తించుడి, దైవజనుల వలె జీవించుడి. ఎందుకనగా మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. వారెందుకొరకు ఈలాగు చేయుచున్నారు? వారు ఆయన పట్ల అసూయ కలిగియుండిరి. వారు ఆయనను చులకన చేయ ప్రయత్నించుటకు గల కారణము అదే అయ్యున్నది. ఆయన పరిచర్యను గూర్చి వారు అసూయ కలిగియుండిరి, మరియు ఆ కారణము చేతనే వారాయనను చులకన చేయుటకు ప్రయత్నించుచుండిరి. సరి, అతడు దేవుని యొక్క పరిచర్యను కలిగియుండెను, మరియు అది వారికి తెలియను. అయితే అది వారి యొక్క మత సిద్ధాంతమునకు వ్యతిరేకముగా ఉండియున్నది. కావున వారు ఆయనను చులకన చేయుటకు ప్రయత్నించుచుండిరి. ఏ చిన్న తప్పైనను కనుగొని ఆయన అడ్డు తొలగించుకొనుటకై ప్రతీది చేయుచుండిరి. వారాయనను వదిలించుకోదలిచిరి. ప్రజలు ఆయనను దూషించవలెనని వారు కోరుకొనిరి. వారు ఇట్లు చెప్పగోరిరి, ఇప్పుడు ఈ అబ్బాయితో ప్రయోజనమేమీయూ లేదు. ఇటు చూడండి, ఇప్పుడు అదిగో ఆయన దొరికిపోయాడు. ఆయన దీనిని చేసియున్నాడు, మరియు అది తప్పని మీరెరుగుదురు. మన జీవితమంతయు పెద్దలను మనము విశ్వసించవలెనని మనము నేర్చుకొనియున్నాము. మరియు ఇదిగో ఆయన సరిగ్గా అచ్చట నిలబడి మరియు ఆ పెద్దను గద్దించి వెళ్లగొట్టియున్నాడు. ఆయన పితరుల యొక్క పారంపర్యాచారమును వ్యతిరేకించియున్నాడు. మరియు మనము మన పితరుల యొక్క పారంపర్యాచారమును నమ్మవలసిన వారమయ్యున్నాము. సంవత్సరములన్నిటా ప్రతి బోధకుని చేత అది మనకు బోధించబడియుండెను. మరియు ఇక్కడ ఈ మనిషి వచ్చి వారిని వ్యతిరేకించుచున్నాడు. చూసారా, అంతెందుకు, అటువంటి ఆ మనిషి ఒక బోధకునిగా ఏమాత్రము పనికిరాడు. మికయించినవారు మరియు ఆయనను ప్రేమించి మరియు ఆయన యొక్క లేఖనానుసారమైన అద్భుతమైన సూచనలను చూసిన వారు మాత్రం వారి చేత ఆటంకపరచబడలేదు. లేదండి, ఎవరైతే ఆయనను నమ్మియున్నారో వారాయనను నమ్మియున్నారు. ఎవరైతే ఆయనను ప్రేమించియున్నారో వారాయన పక్షమున నిలబడియున్నారు. ఇతరులు వారికి వేరెత్తి చూపిన దానిని వారు చూడకుందురు.